యువతని సినిమాలతో ఆపేస్తాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఒక విధంగా దేశంలో ఇన్నేళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100% సెటరైట్ తో సాధించి రికార్డ్ గెలుపుని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తనతో పాటు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించాడు. ఈ గెలుపుతో ప్రజలు తనకి పెద్ద బాధ్యతను ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ గెలుపుని బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కీలక పాత్ర పోషించబోతుందని అర్థమవుతుంది. అది జరగాలంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వీటిని ఎంత వేగంగా పూర్తి చేస్తాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అవకాశం ఉంటే ఈ ఏడాదిలోనే 3 సినిమాలు పూర్తి చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగం కావాల్సి ఉంటుంది. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో 2 దర్శకుల కథలు విని రెడీగా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనేదే తెలియాల్సి ఉంది. అభిమానుల సైతం ఈ 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని కోరుకోకపోవచ్చు. ఈ 3 సినిమాలు కంప్లీట్ అయితే ఈ 2 ఏళ్లలో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. పవన్ కళ్యాణ్ కి జనసేన అభిమానులు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగానే చూడాలని ప్రస్తుత పరిస్థితుల్లో కోరుకున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ తీసుకోవడంతో పాటు జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే 2029 ఎన్నికలకి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే పవన్ అప్పుడప్పుడు ఒక సినిమా చేసినా చాలని మరికొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.